Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. కానీ ఈ కొమరక్క అనే బిరుదు ఎలా వచ్చింది? కొమరక్క అంటే అప్పటి వరకు పేరేం పేరు పెడతావు అంటే అదే నా పేరు కొమరం కదా అని. సో మొత్తానికైతే కొమరక్క మాటలకి, కొమరక్క యాక్టింగ్కి, కొమరక్క క్యారెక్టర్కి ఇంత పవర్ ఉంది. నిజంగా తల్లి నాకు తెలియదు అసలు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అంటే TV9లో ఏమైందంటే అమ్మా, సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు? నా వైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉండదు. మళ్ళీ జీవితంలో ఇలాంటి రోజు రాకూడదు అని అనిపించే రోజు ఏదైనా ఉందా? అంటే ఒక 5 years ఉన్నాయమ్మా. బాగా డిప్రెషన్, కొంచెం వీడేం చేయలేడు, వీడేం సాధించలేడు, వీడు ఇంతే అని మనుషులు పొడుస్తారు కదా. ఇప్పుడు కూడా వస్తుంది ఏడుపు. వస్తుందమ్మా, వస్తుంది. సో మొత్తానికైతే మన పొలంకి వచ్చేసాం అన్న కదా. కానీ మామిడికాయలు బాగున్నాయి. మామిడికాయలు, మక్క చేను, జొన్న చేను. నిజంగా వనభోజనాలు కూర్చున్నట్టుంది నిజమే. ఆ బ్యాచ్ అంతా అక్కడ, మనం అంతా ఇక్కడ. సో మొత్తానికి ఎలా ఉందన్న లైఫ్ ఇప్పుడు? చాలా బాగుందమ్మా. అంటే నేను ఒక 5 years బ్యాక్ లైఫ్ కి ఇప్పటికి చూసుకుంటే చాలా టోటలీ చేంజ్. అంటే నేనైతే ఊహించలేదు ముందు ఏం జరుగుతుంది, నాకు ఇది కావాలి అది కావాలని ఊహించి ఏది చేయలేదు. ఇష్టం కాబట్టి చేసుకుంటూ పోతే ఆయనే ఇస్తాడులే, మనం హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు అవుతాం అనుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఇంత బాగా హ్యాపీగా బతుకుతానని లైఫ్లో అనుకోలేదు నేను అసలు. చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ గ్రాఫ్ట్ అనేది మేము చూస్తూనే వచ్చాం కదా. అంటే లైక్ స్టార్టింగ్ నుంచి మీ యూట్యూబ్ ఛానల్లో కారు కొనే దగ్గర నుంచి ఎవ్రీథింగ్, అంటే మీ ఎపిసోడ్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వచ్చు. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్కడ? జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫిలిమ్స్, మళ్ళీ ఇక్కడ ఇంత లాంగ్, చాలా లోపల ఊరు. మీకు ఇక్కడ నెట్ ఎలా వస్తుందో, నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. సిటీలో ఉండాలనిపిస్తుంది కానీ అక్కడ ఒక 4 రోజులు ఉంటే చాలు ఊరికి వెళ్ళిపోదాం అంటే చిన్నప్పటి నుంచి మనం ఇక్కడే బతికినాం కదా. అక్కడ ఎక్కువ రోజులు ఉండాలనిపించేది. వర్క్ ఉంటే ఉంటా, వర్క్ నువ్వు వర్క్ ఉందంటే ఉంటా. కాకపోతే ఇంకా నా పల్లెను, మా ఊరుని, మాది మహబూబ్ నగర్ జిల్లా, బాలనగర్ మండల్, ఉడితాల్ విలేజ్. మా విలేజ్ని ప్రపంచానికి పరిచయం చేయాలి, ఇక్కడ మా విలేజ్లో ఉన్న ఆర్టిస్టుల్ని అందరికీ పరిచయం చేయాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో. ఇంకోటి ఆ కొమరక్క, ఆ ముసల్దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు చాలా మంది. సమంత అట్లా ఇంకా వాళ్ళని కూడా బాధ పెట్టొద్దు, అందరితోటి చేసి అందరిని ఆనందపరచాలని ఈ కొమరక్క టీవీ. ఈ మధ్యన సినిమాలు మన దసరా చేయడం ఒకటి, రావేందర్ రావు గారిది సర్కార్ నౌకర్యం చేశా, అందులో పిచ్చోడి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. తర్వాత విజయ్ దేవరకొండతో చేస్తున్నా. ఇంకా వేరే చిన్న చిన్న మూవీస్ ఒక 6-7 ఉన్నాయి, ఒక 4-5 రిలీజ్కి ఉన్నాయి. అట్లా మూవీస్లో బిజీ అవ్వడం వల్ల ఒక 6 months నుంచి జబర్దస్త్ టీమ్ లీడర్ అయిన తర్వాత ఆపేసా. ఇక శ్రీదేవికి వెళ్తున్నామ్మా. శ్రీదేవి, జబర్దస్త్, ఈవెంట్లు, కొమరక్క టీవీ, సినిమాలు. ఇదే మీ ప్రపంచం. ఇదే ఇంకా అదే పెద్ద ప్రపంచం అయిపోయింది. చాలా పెద్ద ప్రపంచం, చాలా పెద్ద ప్రపంచం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ లైఫ్ ఇంత చేంజ్ వస్తుందని? అస్సలు చేయలేదమ్మా. ఏంటంటే నేను మా ఊర్లోకి, మా హైదరాబాద్లో మా మామ వాళ్ళు ఉంటారు, పట్నం పోళ్ళు అంటారా, మేము పట్నం అంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళు కార్లో వాళ్ళు ఒక్కరే వస్తారు. మా రిలేషన్లో వాళ్ళకి ఒక్కరికే కారు ఉండేది. ఎప్పుడన్నా కార్లో వస్తే మా ఏంటి కారు 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 అని అందరం పిల్లలను కారు దగ్గర కురికేది. కారు అసలు మేము చచ్చే వరకు కనీసం కారులో తిరుగుతామా, ఆ కారులో కూర్చుంటామా అనుకుంటాము. కానీ నేను కారు అంటే రెండో కారు కొన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇది చాలు కదా జీవితానికి, భగవంతుడు మనం ఎవరిదైనా కారు వస్తే కారు దగ్గర పరిగెత్తేటోళ్ళము, ఇప్పుడు మనమే కారులో తిరుగుతున్నాము,
ఇంకా భగవంతుడు మనం అడగని లైఫ్ ఇచ్చిండు అసలు. అవును. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు తల్లి. నేను ఎక్కడో వ్యవసాయం చేసుకుని, మనం చదివింది 10, ఇక్కడ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ అమ్మాలి పని చేసుకుంటూ ఏదో పొలం కాడ పని చేసుకుంటూ ఉండే మనము ఈరోజు తెలుగు ప్రజలందరూ ఇష్టపడే స్థాయికి ఎదుగుతాము, దాంతోపాటు లగ్జరీ లైఫ్ గడుపుతామని లైఫ్లో అనుకోలేదు. మీకు ఫస్ట్ ఈ జబర్దస్త్ లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ జబర్దస్త్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? జబర్దస్త్కి వచ్చి అంటే 8 years అవుతుంది తల్లి. 8 years 8 అయిపోతుంది. years రన్నింగ్. 8 years రన్నింగ్. అని నేను వచ్చింది అయితే ఫస్ట్ నేను ఇక్కడ మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 6TV స్టార్ట్ అయింది. 6 ఇప్పుడు లేదు ఛానల్, అది 6TV అని ఒక న్యూస్ ఛానల్ ఉండేది. అక్కడ బిత్తిరి సత్తి జైన్ అయి ఉన్నాడు. ఒక 1 weekకే నేను వెళ్ళిన. అవకాశం కోసం వెళ్తే వాళ్ళు ఓకే బాగున్నావు, ఏం చేస్తావు అంటే మిమిక్రీ చేస్తాను సార్ అని. సరే ఒకసారి మిమిక్రీ చేయంటే మిమిక్రీ చేస్తే ఒక 5-6 మంది నల్ల దగ్గర ఇట్లా కొలాయి దగ్గర చూసినాను అట్లా అన్ని క్యారెక్టర్ల వాయిస్ నేను ఒక్కనే చేసేటోని. ఏదో ఒకసారి చేయండి, వాళ్ళందరికి తెలుసు రెగ్యులర్ చేసి. అదే ఒక్క మరి మా వ్యూయర్స్ కూడా చూస్తారు. అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక సర్పంచ్ వచ్చిండు, సిగ్గైతుంది తల్లి అవి మర్చిపోయినా. అవి ఏంటంటే అప్పుడు మిమిక్రీ చేసేటండి, ఆ గొంతులు రాకపోతే ఆయన అమ్మ కొమరక్కకి ఏమి రాదనుకుంటారు. వల్ల ఏం లేదంటే ఇప్పుడు ఒక నా కులాయి దగ్గర ఒక ముసలాయం వచ్చి నా ముందు పెట్టింది. అప్పట్లో వెనుకటికి ఏంటంటే 1 by 1 ఇట్లా వెనుక పెట్టేది. ఒక చెప్పు, ఒక రాయో, ఒక చెంబు ఏదో ఒకటి పెట్టేది. లైన్ లో నిలబడ మేము పెట్టామనడానికి. అట్లా వచ్చి తర్వాత అందరూ నల్ల కులాయి దగ్గర వాటర్ పట్టుకుంటుంటే ఒక ఎంగాయం వస్తుంది, ఒక ముసలావిడ వస్తుంది, ఒక పిల్లి వస్తుంది, ఒక పిల్లగాడు వస్తాడు, ఒక లాస్ట్కి ఒక సర్పంచ్ వస్తాడు. ఇన్ని క్యారెక్టర్లు నేనే చేసి చూపించేటోండి అన్నాడు. చేసి చూపిస్తే ఆయన చూసి నీ వాయిస్ చాలా బాగుంది, గెటప్ వేస్తావా అన్నాడు. కేసీఆర్ సార్ అని ఉంటాడు, చంద్రశేఖర్ రావు ఆయన పేరు, అది కేసీఆర్ అంటారు ఆయన కూడా. వేస్తామంటే నాకు తెలియదు సార్, నాకు న్యూస్ చెప్పడం నాకు రాదు, నేను ఎక్కువ చదువుకోలేదు, మనం చదివింది 10th కదా, ఇబ్బంది అయితే సార్ వద్దు అంటే, లేదు నువ్వు కంపల్సరీ చెయ్యాలి, నీ వాయిస్ చాలా బాగుంది, ఉత్తర తెలంగాణ కదా ఇది, ఉత్తర తెలంగాణ ఈ స్లాంగ్ ఎవరు లేరు, ఈయననే, ఆయన పేరు రవికుమార్, సత్తి కాదు అప్పటికి, ఈయన ఒక్కడే ఉన్నాడు, నువ్వు కూడా చెయ్యి అంటే అప్పటికప్పుడు షేవింగ్ చేయించిండు, విగ్గు తెప్పించిండు, చీర కట్టించిండు. నాకేం అర్థమైతలేదు. అరే ఏంది, నేను ఏదో మనిషిని కలిసిపోదామని వస్తే అంతా ఇట్లా చేస్తున్నాను. ఒక చిన్న న్యూస్ చెప్పించారు, న్యూస్ రీడింగ్ చెప్పించారు నా స్లాంగ్లో. చెప్పిస్తే CEO వచ్చి ముసలావిడ ఎవరో బాగుంది, వదిలిపెట్టకండి, బాగా వర్కౌట్ అవుతుంది అన్నాడంట. అంటే కాదు చిన్న అబ్బాయి ముసలావిడ కాదు అంటే, ఇట్లా జీతం ఎంత ఇస్తారు సార్ అంటే, నాకు అప్పుడు ఊర్లో కంపెనీలో పనిచేస్తూ ఒక 6,000 ఇచ్చేది మంత్లీ. అమలు పనిచేస్తుండే, రోజుకు ఒక 500 సంచులు మోసేటోడిని. వాళ్ళు ఏమన్నారంటే ఎంత ఇస్తారు సార్ జీతం అంటే 8,000 అన్నారు. అమ్మ 8,000 అంటే మన ఊరికన్నా 2,000 ఎక్కువే అని చాలా హ్యాపీ ఫీల్ అయినా. అమ్మ తెర మీద కనిపిస్తున్నాము, మనకు 8,000 శాలరీ ఇస్తారని అక్కడ జాయిన్ అయ్యి, అక్కడ బిత్తిరి సత్తి నేను, ఆయన నరసయ్య తాతగా నేను ఖతర్నాక్ కమలవ్వ. అక్కడ గెటప్ అక్కడ స్టార్ట్ అయ్యి, నాకు తెలియదు ఆయన వేయించాడు గెటప్. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఒక 2 years చేసినాం. ఛానల్ లాస్ వచ్చి ఇది అయిపోయిన తర్వాత V6లో రైటర్గా చేశా. మా టీవీలో జాయిన్ అయ్యా. అజార్ షేక్ అని ఉంటాడు, అమ్జద్ గారు చెప్పాను కదా, అమ్జద్ గారు అక్కడ ఉన్నారు అప్పుడు, క్రియేటివ్ హెడ్ అక్కడ. అజ్జు అని నా ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళినా. ఆయన సార్ ఎక్కువసేపు మాట్లాడారు, ఆయనకు ఒక 10 minutes కూడా మాట్లాడేది కష్టం, ఒక 5 నిమిషాలు టైం ఇస్తాడు, నీ ఇష్టం ఏం మాట్లాడతావో మాట్లాడాను. 5 నిమిషాల టైంలో మనం ఏం మాట్లాడతాం, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆయనకు, మనది ఇది ఈ టాలెంట్ ఉందని. నాకు ఏమన్నా అనుకోని ఆయన డోర్ తెరుస్తూనే సార్ నమస్కారం సార్ బాగున్నారా అని, ఎస్టీ మా బంజారా వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది, పోకమే ఏం చేయాలి సారు, సార్లు మీ సానాల చుట్టూ తిరిగినా ఒకరు కూడా లోపల రాణిస్తలేరు సార్, ఏమన్నా చూడు సార్ ఏమన్నా ఉంటే అట్లా చేసి మళ్ళీ అప్పుడే వెంటనే ముసలిదానిలాగా ఏం చేయాలి బిడ్డ, ఏం చేయాలి శాత కాకుండా అయింది బిడ్డ, మస్తు సార్లు తిరిగిన ఛానల్ చుట్టూ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు, జర మా అబ్బగానే ఏమన్నా ఉంటే చూడు బిడ్డ. అట్లా ఒక డిఫరెంట్ వాయిస్లు ఒక 10-12 చేశా. ఆయన ఇట్లే చూస్తుండే అమ్జద్ గారు. చూసి 5 నిమిషాలు అన్నాడు, 2.5 గంటలు కూర్చోబెట్టుకొని టిఫిన్ తెప్పించి తినబెట్టి కాఫీ తాపి, రేపే షూట్ ఉంది, ప్రోగ్రాం పేరు ఉత్తప్పం, నువ్వు అందులో లప్పం చేయాలి, ఎవరైనా వేరే కొంచెం ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ని పెడతా అని
మన పనిని పెట్టిండు. ఇద్దరం కలిసి ఊతప్పం అనే ప్రోగ్రామ్ ఒక 2 years చేసాం. అక్కడ నాకు అన్నం పెట్టిండు అసలు అంజద్ గారు. అక్కడ నేను రోజుకో గెటప్ వేసేటోని. అక్కడ లీడ్ గెటప్ తక్కువ కానీ మామూలుగా రోజుకో గెటప్ వేస్తే జబర్దస్త్ వాళ్ళు చూసినట్టున్నారు. వాళ్ళే వెంకీ అన్న పిలిచిండు ఒకసారి. అరే నా టీంలో చేస్తావా, జర ఎవరు లేరు, నీ స్లాంగ్ బాగుంది అని వెంకీ అన్న టీంలో జాయిన్ అయ్యా. వెంకీ అన్న టీంలో స్టార్టింగ్లో అందరూ ఎవడో చేస్తాడబ్బా తెలంగాణ స్లాంగ్లో భలే చేస్తున్నాడు అన్నారు, కానీ నా పేరు ఎవరికి తెలియదు. అట్లా చంద్రన్న టీంలో చేశా 1.5 year, వెంకీ టీంలో 1.5 year చేశా. తర్వాత ఆర్పి దగ్గరికి వెళ్ళా. ఆర్పి దగ్గర పశువులంటే ప్రాణం అని డైలాగ్ ఉంటుంది. మామూలు నేను ఇప్పుడు నేను ఆంధ్రాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడంగానే ఏమండి మీరు పశువులు అతను కదండి, మీరు దాంట్లో జబర్దస్త్లో వస్తారండి, చీర కట్ట కడతారండి, అంత బాగుంటారండి చూడడానికి. వాళ్ళు ఎంత ఇష్టపడతారంటే అసలు ఇలా చూడ ఏమండి మీరు పశువులు అంటే వాళ్ళకి అదొక నోటెడ్ అయిపోయింది. అక్కడ నుంచి లైఫ్ చేంజ్ అయిందాం. పశువులు అంటే ప్రాణం అనే ఒక డైలాగ్తో నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇప్పటికీ అదే జర్నీ, ఆ ఒక్క డైలాగ్ జర్నీ ఇప్పటికీ చేస్తాను. కానీ ఈ కొమరక్క అనే బిరుదు ఎలా వచ్చింది? కొమరక్క అంటే అప్పటి వరకు పశువులు అంటే ప్రాణం కదండి, అంతవరకు ఓకే. నేనేమనుకున్నాను, నేను అన్ని బాగానే ఉంది, నాకేంటంటే జబర్దస్త్లో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎవరు ఈవెంట్లు చెప్పట్లా. నాకు రెంట్ కట్టుకోవడానికి దానికి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలబ్బా అనుకున్నప్పుడు TV1లో చిన్న చిన్న ఏవో షోలు చేస్తున్నారని ఐడియా వచ్చింది. ఒక యూట్యూబ్ ఛానల్లో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా, సబ్స్క్రైబర్సే లేరు దానికి, ఒక 20 మంది 30 మంది ఉన్నారు. అండ్ ఏదో నెలకు 10,000 ఇస్తా అంటే ఏమో రెంట్ కట్టుకోవచ్చు, బండ్లో పెట్రోల్ పోసుకోవచ్చు అని బాగా హార్డ్ వర్క్ చేసి లంబాడోళ్ళ రామదాస్ అని షో చేశా. TV9 వాళ్ళు చూశారు దాన్ని, చూసి మా దగ్గర చేస్తావు అదే క్యారెక్టర్ అన్న. సరే చేస్తా సరే TV1కి వచ్చా. కొత్తగా దేత్తడి అని ఒక షో స్టార్ట్ చేశారు. అక్కడ గంగ ఒక క్యారెక్టర్ చేస్తుంది, మన మై విలేజ్ గంగవ. నేను ఒక క్యారెక్టర్ ముసలోడు క్యారెక్టర్ చేస్తుంటే క్రాంతి కిరణ్ ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి సార్ పిలిచి, తమ్ముడు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, స్క్రిప్ట్ రాసుకోగలుగుతావు, డైరెక్షన్ చేసుకోగలవు, నీ మీదనే 1/2 hour షో నువ్వు ప్లాన్ చేయి అన్నాడు. నేను ఆల్రెడీ లేడీ గెటప్ నాకు నచ్చకుండా అయింది సార్, నేను చాలా చేసి విసిగిపోయా. 6 టీవీలో చేశా, మా టీవీలో చేశా, జబర్దస్త్లో చేస్తూనే ఉన్నా, ఇంకెన్ని రోజులు ఈ గడ్డం గీక్తూనే ఉండాలి, నొప్పి పెడుతుంది, నాకు వద్దు సార్ నేను చేయలేను. అబ్బా అర్థం చేసుకోబ్బా, ఏదన్నా ఒకటి ప్లాన్ చేయబ్బా, నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని. సరే అని చూస్తే అంతా ఆలోచిస్తే లక్ష్మి ట్రాక్ దొరికింది. లక్ష్మిలో మనకి తెలంగాణ శకుంతల వేణుమాధవ్ ఉంటాడు. వేణుమాధవ్ పొట్టి, ఆమె హైట్, గుద్ది పెడతాది. మనకేమంటే వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఒక ఎలక ఒక పిల్లిలా ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ ఆడుకున్నట్టు ఉంటుంది. నేను అనుకున్నా సరేలే V6 వాళ్ళు జస్ట్ సత్తిని బయట నిలబెట్టి న్యూస్ చెప్తేనే అంత సక్సెస్ అయింది, మనం డైరెక్ట్ విలేజ్కి వెళ్ళి చేద్దాం, ప్రతి న్యూస్ విలేజ్లోనే చెప్దాం, ఇంకా బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్ తోటి. సార్ ఒక పొట్టోడు ఉంటాడు, ఈమె పేరు, నా పేరు కొమరం కదా, ఆయన ఏమన్నాడు పేరేం పేరు పెడతావు అంటే అదే నా పేరు కొమరం కదా. నేనేమో యాదమ్మ పోషమ్మ అట్లా అనుకుంటున్నా. లేదబ్బా నువ్వు మా అమ్మలా కనబడుతున్నావు గెటప్ వేస్తే, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ పేరు కొమరమ్మ, నువ్వు ఆ పేరు పెట్టుకుంటావా, నీ పేరు కూడా కలుస్తుంది కదా అంటే, ఒరే అమ్మ ఇదేదో నిజంగా నా పేరు నేను పెట్టుకోక ఏ పేరు వెతుకుతున్నా కదా అని, సరే కొమరమ్మ అంటే కూడా పిలవడానికి బాగాలేదు, కొమరక్క పెడదాం సార్. కొమరక్కకు మొగుడు ఉండడు, ఇది గయ్యాలి, ఎంత పెద్దోన్నైనా ఎదిరిస్తుంది, దీని మ్యానరిజం అది, దీని బిహేవియర్ ఏంటనే క్యారెక్టర్ బిహేవియర్ ఏంటంటే ఎవరిని లెక్క చేయదు, తప్పు చేస్తే ఆడు ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టదు, తప్పు చేయకుండా మంచి పని చేస్తే అడుగు తింటాడైనా కాలు మొక్కుతుంది, అంటే 2 సైడ్లు ఉంటుంది అన్నాడు. అట్లా దాని బిహేవియర్ ఉంటుంది సార్. పనోడు ఉంటాడు, కోతి పనులు చేస్తాడు, అన్ని దొంగ పనులు, దీని మీద వెళ్దామని ఒక దండోరా అని షో డిజైన్ చేసుకొని దాన్ని విలేజ్కి వచ్చి, మా విలేజ్లోనే స్టార్ట్ చేసాం. విలేజ్కి వచ్చి స్టార్ట్ చేస్తే మామూలు సక్సెస్ కాలేదు తల్లి. కొమరక్క అక్కడ నుంచి ఈ రోజు వరకు కొమరక్క పీక్స్ లో వెళ్ళింది అసలు. ఇప్పటికీ వాళ్ళే ఫ్యాన్స్ దండోరానే. ఇప్పటికి నేను ఏదైనా బయట చెప్పినా, ఎవరికన్నా ఏమని చెప్పినా, హాయ్ అండి నేను మీ దండోర కొమరక్క, జబర్దస్త్ కొమరం అని చెప్తా. కొమరక్క అక్కడ నుంచి చాలా మందికి ఒక 3-4 years వరకు ఈ కొమరక్కకు నిజంగానే మొగుడు లేడు, ఇది ఆడపిల్ల ముసలిది అనే తెలుసు. కానీ చాలా మందికి అంటే మొన్నటి వరకు దసరా మూవీ బిఫోర్ వరకు చాలా మంది ఎవరు కూడా కొమరం అనేది ఎవరికి తెలియదు. చాలా మందికి కొమరక్క అంటే ఒక పెద్ద ఆవిడ, ఒక విలేజ్ ఆవిడ, ఆ బొట్టు ఆ కట్టు అంతా కూడా ఒక లేడీ అనేది తెలుసు కదా చాలా మందికి.
కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా గెటప్ లో చూసేవాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నన్ను అంటే మామూలుగా మీలాంటి చదువుకున్న వాళ్ళు కానీ కొంచెం మంది పిల్లలు ఆడవాళ్ళు తక్కువ గుర్తుపడతారు కానీ విలేజ్ వాళ్ళు ఎక్కువ చూస్తారు, తక్కువ గుర్తుపడతారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు అందరూ తెలుసు, మనం అక్కడక్కడ సోషల్ మీడియాలో ఉంటాము, జబర్దస్త్లో నార్మల్గా కనబడతాం, సినిమాల్లో కొంచెం ఐడెంటిఫై చేస్తారు, చూసి అన్న మీరు కొమరక్క కదా అంటారు. నన్ను మాత్రం కొమరన్న అని తక్కువ మంది అంటారు. సో ఇట్లున్నా సరే అక్క నువ్వు బాగా చేస్తావు అక్క, అక్క నువ్వు అంటే మాకు ఇష్టం అక్క. ఈరోజు పొద్దున ఒక ఆయన వచ్చిండు, ఎక్కడ ఒక 150 కిలోమీటర్ల నుంచి వచ్చిండంట. ఆయన అప్పటికే మంచిగా కొంచెం డ్రింక్ వేసిండు, అంత దూరంకి వెళ్ళి వచ్చి, ఓరే అయ్యా నువ్వు డ్రింక్ వేసి వచ్చినవేంది, కాళ్ళ మీద పడతాడు, ఏవేవో చేస్తాడు, అక్క నువ్వు అంటే పిచ్చి అంటే. నేను ఇట్లున్నా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అక్కగా ఫిక్స్ అయిపోతారు. నాకు అక్క అంటేనే ఇష్టం, నాకు కూడా అంటే ఆ పిలుపులో అంత ఆ పిలుపు అంటే ఇష్టం. కొమరక్క అనే పిలుపు చాలా ఇష్టం నాకు, కొమరన్న కన్నా కొమరక్క అనే పిలుపు. ఎందుకంటే నువ్వు నమ్మవమ్మ, షాద్నగర్లో మీరు వచ్చే ఏరియాలో ఒక ముస్లిం ఆమె ఉంది, నేను ఆమె ఇంటికి కూడా వెళ్ళిన. భర్త చనిపోయిండు, కూతురు చనిపోయింది, పిచ్చిదైపోయింది. పిచ్చిదైపోయి వాళ్ళు బాగా ఆస్తుంది, పిచ్చిదైపోయి పిచ్చి పిచ్చి చేస్తుంటే డోర్ పెట్టేసి అన్నం తలుపు కిందికి వెళ్ళి వేసేవాళ్ళంట. వాళ్ళ అన్నలు ఏం చేశారు, కొమరక్క టీవీ ఆన్ చేసి, అదే కొమరక్క వీడియోలు ఆన్ చేసి ఇట్లా పెట్టి తలుపు పెట్టి వెళ్ళిపోయేటోళ్ళంట. ఆమె చూసి 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 మంచిగా అయిపోయింది, పిచ్చి తగ్గిపోయింది. కొత్త ఫోన్ తెప్పించుకొని ఆమె ఏం చేయదంట, స్నానం చేయడం, పొద్దున్న లేచి పండ్లు తోముకోవడం, తినడం, రూమ్లోకి పోయి అన్ని వీడియోలు రిపీట్ చూడడం. ఆమె మైండ్లో ఏంటంటే కొమరక్కనే నా దేవత అని ఫిక్స్ అయిపోయి కొమరక్కని చూపిస్తారని నేను చచ్చిపోవాలా. మళ్ళీ ఇట్లా వచ్చింది. అట్లనే అమ్మ ఆమె అడ్రస్ తెలియదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు, అట్లనే వాళ్ళు వదిలేస్తే ఒకసారి ప్యాన్కు సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. అటెంప్ట్ చేస్తే అందరు వచ్చి కొమరక్క వచ్చింది, బయటనే ఉంది బయటనే ఉంది అని తలుపులు కొడితే బయటకు వచ్చి చూస్తే నేను లేదు కొమరక్క. అందరినీ 4 అన్నదమ్ముల్ని కొట్టిందంట పిచ్చిలేసి. నాకు కొమరక్కతో కల్పిస్తారా, నేను చచ్చిపోవాలని వెతుకుతూ వెతుకుతూ మా ఇంటికి వచ్చిర్రు. ఆ రోజు నేను లేను, మా పాపకి డ్రెస్సులు, పాపం వెండి పట్టీలు అవన్నీ తీసుకొని వచ్చింది. ఇక ఏడుస్తూనే ఉందంట మా వైపును పట్టుకొని, ఆ జాంగీర్ బీని పట్టుకొని, అమ్మ నేను లేకపోతే చచ్చిపోతా కొమరక్కని చూడ రాముని అందరిని పట్టుకొని ఏడుస్తుందంట. సరే అని మా ఆమె ఫోన్ చేసి, బావా ఈమె పిచ్చిదని అయిపోయేటట్టుంది, నువ్వు కంపల్సరీ కలవాలి బావా, కాళ్ళ మీద పడి ఏడుస్తుందని. వస్తే నేనేం చేసిన అంటే వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని షాద్నగర్ ప్రోగ్రామ్కి గెస్ట్కి వచ్చి అదే గెటప్లో వాళ్ళ ఇంటికి పోయినా. ఇక అసలు కాలు చేయి వణుకుతున్నాయి, ఏడుస్తుంది. ఇక నా దేవత నా దేవత, నేను ఎంత ఆస్తుంది, నన్ను బతికిచ్చిర్రా, ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు నన్ను బతికిచ్చిర్రా, కొమరక్క నన్ను బతికిచ్చింది, నువ్వే నా దేవత అని. అసలు నాకు ఏం అర్థం కాలేదు తల్లి, అంటే నా మాటలకు అంత పవర్ ఉందా, ఆ ముసలిదాని క్యారెక్టర్కి అంత విలువ ఉందా, మనుషులని మార్చేటంతటి గొప్పదా అంటే. కొమరక్క అంటే ఆషామాషి కాదు, నేనంటే తుప్పాసి, కొమరక్క గ్రేటు అని అప్పటి నుంచి నేను తీసుకునే ప్రతి కంటెంట్లో తల్లి ఒక మెసేజ్ ఇస్తా. మనము మెసేజ్ ఇట్లా కూర్చొని నీతిబోధ చెప్తే చూడరు తల్లి జనాలు. నేనేం చేస్తా అంటే నిన్ను తప్పు చేపించి నేను ఇదంతా కామెడీ చేసి లాస్ట్కి ఇది తప్పు, మీరు ఇలాంటి వాళ్ళు చేస్తే కొడతా, ఇలా తప్పు చేయదని మెసేజ్ ఇస్తా. కంటెంట్కి అప్పటి నుంచి నేను మామూలుగా తీసుకోవట్లేదు, సూపర్, ప్రతి సబ్జెక్ట్ తీసుకుంటాను. సో మొత్తానికైతే కొమరక్క మాటలకి, కొమరక్క యాక్టింగ్ కి, కొమరక్క క్యారెక్టర్ కి ఇంత పవర్ ఉంది. నిజంగా తల్లి నాకు తెలియదు అసలు. అంటే ఆమె నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, నా ఆస్తి అన్నదమ్ములు నన్ను ఎవ్వరూ బతికించలే, నువ్వే నన్ను బతికించిన, నువ్వే నా దేవత, నా భర్తను మర్చిపోయినా, బిడ్డను మర్చిపోయినా, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నువ్వు చేస్తే, నువ్వు దగ్గరుండి చేస్తే చేసుకుంటా అంటే. నాకు అసలు 2 రోజులు మైండ్ పని చేయలే. అయ్యో మనం క్యారెక్టర్ని ఏదో సింపుల్గా చేసేస్తున్నాము, సింపుల్గా అనుకుంటున్నాం, కానీ ఈమెకి ఇంత బలం ఉందా. ఆమెనే కాదు, నేను ఎక్కడ ఈవెంట్లకు వెళ్ళినా, నేను బయటికి వెళ్తుంటా కదా తల్లి, అందరూ ఆడోళ్ళు, నేను ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా పాప నేను మగాడని తెలిసి కూడా, కానీ ఆ రూపంలో అంటే నాకు నేనే అనిపించను, నేను మగాడు కాదనిపిస్తుంది. వచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టి బంగారు తల్లి అని ఇట్లా అంటారు. పాప మేకప్ పోతుందని నా బాధ నాది. ఇట్లా అంటారు కదా, ఇట్లా మేకప్ పోతుందని నేను కొంచెం ముట్టనియకపోతే, ఎందుకు అమ్మ ముట్టనిస్తలేవు, ఎందుకు తల్లి ఇట్లా గిచ్చుతారు. చాలా అసలు అంటే లేడీస్కి ఎంత పిచ్చి అంటే తల్లి, ఒక కళ్ళు తాగని ఒక డ్రగ్స్ లాగా అయిపోయింది కొమరక్క అనేది. కొమరక్క అనేది అందుకే నేను క్యారెక్టర్ ఆపట్లే. కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి ఏంటంటే కొమరక్కగానే తెలుసు తప్ప కొమరంగా ఎవరికి తెలియదు. అవును, చాలా మంది కదా, అంటే మీరు ఒక మగతనాన్ని అనుకోరు, అందరూ కూడా ఒక లేడీ, ఒక అక్క అనేది అనుకుంటుంటారు కదా. మీకు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారన్న విషయం తెలుస్తుందా చాలా మంది? తెలుసు. ఎందుకంటే కొమరక్క టీవీలో చాలా అంతకుముందు నేను ఎప్పుడు రివీల్ చేయాల, ఒక 1 year నుంచి
నావేమన్నా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నా, నా పిల్లల బర్త్డేలు ఉన్నా, ఏమన్నా ఉన్నా నేను ఇట్లే ఉండి చేస్తున్నా, వీడియోలు చేస్తున్నా. యాడ్లు కూడా నేను ఇట్లే చేస్తా కాబట్టి ప్రమోషన్ వీడియోస్. అక్కడి నుంచి జనాలకు ఓహో కొమరం అన్న కొమరక్కగా చేస్తాడు అని అప్పుడు తెలిసింది. జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. అవును, ఈ కొమరక్క క్యారెక్టర్ అనేది ఒక పీక్స్ కి తీసుకెళ్ళింది అవును, TV9. అవును, TV9. సో మొత్తానికి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అంటే TV9 లో ఏమైందంటే అమ్మా, రవిప్రకాష్ గారిని అరెస్ట్ చేశారు అప్పుడు, గుర్తుంది కదా. అవును, అవును. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆయన స్టార్ట్ చేసిన ఎంత సక్సెస్ షోలు అయినా సరే మేము పెట్టము, ఉండవద్దు అని ఆ దండోరా మంచి రేటింగ్ లో ఉన్న కట్ చేసేసారు, ఆపేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు కూడా లేవు. ఆయన మీద కోపంతోనో మరేంటో తెలియదు కానీ అవి తీసేశారు వీడియోలు. తీసేస్తే ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి అన్న నా షో పెట్టించింది కదా, అరే అమెరికాలో మా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు బాధపడుతున్నారు, కుమరం నువ్వు కనబడతలేవని. 100% కనబడాలి, నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా. మరి ఎట్లా సార్, నాకు అవకాశం ఏదన్నా ఛానల్ ఇప్పియండి అంటే, వేరే ఛానల్కి వెళ్ళకు, ఎప్పటికూ నీదే భాగవతం ఉంటుంది, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయి, కొమరక్క టీవీ అని నువ్వే స్టార్ట్ చేయి, నువ్వే పెట్టు, నీకు ఎలాగో ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు సెర్చ్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూస్తారు, నువ్వు ఎందుకు చేయొద్దు అంటే, అమ్మా అవన్నీ నేను ఇడే చేసుకుంటా సార్, ఆ కెమెరాలు ఏంటో అవన్నీ చేసుకోవాలంటే, అరే TV9లోనే మొత్తం డైరెక్షన్ నువ్వే చేసుకున్నావు, మొత్తం నేనే చేసుకునేవాడిని, రైటింగ్ గీటింగ్ అంతా. సరేలే అని అప్పుడు డేర్ చేసినామా. ఇప్పటికీ మా ఛానల్లో ఒక 12 మెంబర్స్ ఉంటారు. మీరు చూసారు, రాము కానీ, జాంగ్రిబి, భారతమ్మ, గూటం గోపాలు, బొట్టు సీను, ప్రవీణ్, మన జబర్దస్త్ ప్రవీణ్ గాడు, పెంటన్న, మళ్ళీ లక్ష్మి, లచ్చవ్వ, మళ్ళీ చచ్చిపోయిండు పాపం, అప్పుడు TV9లో చేస్తుండే, అతను హార్ట్ అటాక్ చనిపోయింది. వీళ్ళందరూ అంటే వీళ్ళందరికీ నాకెంత పేరు ఉందో, నేను ఏడిపోయినా వాళ్ళని కంపల్సరీ అడుగుతారు. అంటే నన్ను చూసే క్రమంలో వాళ్ళందరికీ బాగా పేరు వచ్చింది, టీం అందరికి పేరు వచ్చింది. ఎన్నో కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి కదా. చాలా కొమరక్క టీవీ ఈ రెండిటి వల్ల వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, మంచిగా సంపాదించుకుంటున్నారు, నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను, బాగున్నారు. ఇప్పటికైతే హ్యాపీ, ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. ఎస్. సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు? మా వైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉంటది అమ్మా, నువ్వు చూసినావు కదా ఇందాక, అమ్మాయి ఏంటంటే చాలా సెన్సిటివ్, అమాయకురాలు, చాలా సెన్సిటివ్ మనిషి. అంటే నువ్వు బావా నీ ఇష్టం, ఇండస్ట్రీకి అయితే అమ్మాయి పంపించింది నన్ను స్టార్టింగ్ లో. నేను ఇంత స్ట్రగుల్ పడుతుంటే, వద్దులే మనం ఏం చేసినా ఇక్కడికే, నువ్వు పెద్ద చదవలేవు, ఇక్కడికే ఆగిపోతుంది, ఏమన్నా ఎంత హార్డ్ వర్క్ ఉన్నా నేను చేసుకుంటా, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి నువ్వు ట్రయల్ చేసుకో, సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాలేదంటే మళ్ళీ ఏదో పని చేసుకుంటావు. నేను హైదరాబాద్లో నేను అప్పుడు హోటల్లో పనిచేసేవాడిని, బాగా 8 years చేసా, హోటల్లో పనిచేసేవాడిని. సిగ్నల్స్ దగ్గర గొడుగులు అమ్మేవాడిని, గొడుగులు. మన స్కూల్ టైంలో బ్యాగులు వేసుకుంటారు తెలుసా, ఇటు ఒక 5 ఇటు ఒక 5 స్కూల్ బ్యాగులు. ఆ బ్యాగులు వేసుకొని కోటిలో నిలబడి అమ్మేవాడిని. కోటి ఆంధ్ర బ్యాంక్ జంక్షన్ ఉందా, ఆ జంక్షన్ దగ్గర లేడీస్ నైటీలు, కమ్మలు, FM రేడియోలు, పర్సులు, అంటే ఏ సీజన్ కు అవి సీజన్ గా రోడ్డు మీద నిలబడి అమ్మేటువంటి. చూసారా, కొమరక్క ఆ టైంలో అలా కష్టపడబట్టి, ఆ పనులన్నీ చేయబట్టి ఈరోజు ఒక సెలబ్రిటీ. అంటే నేనేమనిపిస్తుంది అంటే, అవన్నీ హ్యాపీగా చేసా నేను. ఆ హార్డ్ వర్క్లు చేసినప్పుడు మా భార్య ఏమన్నదంటే, ఆ పెళ్లి కాకముందు చేశా, నువ్వు ఎన్నో పనులు చేసినావు, ఇదో లెక్క, నీకు ఏం కాదు, మామూలుగా సినిమా ఫీల్డ్ వర్కౌట్ అయిందంటే ఓకే, వర్కౌట్ కాలేదంటే మళ్ళీ పని చేసుకుంటావు, దానిదే ఉంది, కష్టపడి బాగా ఎవరు ఏమనుకున్నా సరే. ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో అయితే చాలా మంది నన్ను, అంటే రిలేషన్ అని అది కామన్ ఎవరికైనా, నేను అదైతే పెద్ద బాధ అనుకోను. నేను చాలా మంది చెప్తారు, నేను పస్తులున్నా, ఉపవాసం ఉన్నా, నేను రోడ్డు మీద పడుకున్నా, అవన్నీ నా కోసమే పడుకున్నా, నేనే సాధించాలని. నాకన్నా కష్టాలు పడ్డోళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, అది పెద్ద కష్టం కాదు నాకైతే. హ్యాపీగానే ఇష్టపడి కష్టపడ్డా కాబట్టి నాకు పెద్దగా ఏమి అనిపించేది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు అవకాశాలు లేక, నాకు బిత్తిరి సత్తికి వీళ్ళందరికీ అవకాశాలు లేక రోడ్ల మీద తిరిగేటోళ్ళం కదా. ఇక మనందరికీ తెలుసు ఆ విషయం. మనం తిరిగే క్రమంలో చాలామంది ఏంటంటే సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, లేకుంటే ఏదో ఒక బానిసయి, లేకుంటే మనం డైరెక్టర్ అవ్వకముందు అయ్యో నాకు పేరు, నేను ఎక్కడైనా పని చేయమంటే ఎందుకు చేయాలి నేనైతే అట్లా ఫీల్ అయ్యేటుంది. పొద్దంతా ఒక 3 రోజులు ఇండస్ట్రీ ట్రై చేస్తుండే తల్లి,
2 రోజులు లేకుంటే ఇంకొక 3 రోజులు క్యాటరింగ్ ఉంటది కదా, నైట్ పెళ్లిళ్ళకి వడ్డిస్తాం. అవును. ఒక 10-12 నెంబర్లు దగ్గర పెట్టుకుంటుండే. ఉమ్, అన్న ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే చెప్పండి అన్న, నేను వడ్డించడానికి వస్తాను. వాడి మటన్ దొరుకుతుండే, చికెన్ దొరుకుతుండే, బిర్యానీ దొరుకుతుండే, కడుపు నిండా తింటుంటే 800 ఇస్తుండే. అవే మళ్ళీ ఖర్చులకు పెట్టుకుని మళ్ళీ తిరిగేటోళ్ళు. నేను ఎవడన్నా అంటే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్న పస్తులు ఉంటున్నావు, రే నీ ఎందుకు పస్తులు ఉంటున్నావు, మన కోసం. నీ హోటల్లో పని చేయి ఒక పూట. నేను ఆర్టిస్ట్ కాకముందు నేను ఏం చేసినా ఎవరికి తెలియదు కదా తల్లి, అవును, ఎవడు పట్టించుకోడు కదా. అవును. చేస్తే సిగ్గేమునా, గా పనులు ఎవరు చేస్తారన్న అంటే మరి పస్తులు ఉండు. నీ ఆకలి నీకు తెలిసినప్పుడు పని కూడా నువ్వే వెతుక్కోవాలి. అంతే. వెతుక్కుంటే ఎందుకు, మనకన్నా దీనస్థితిలో లక్షల మంది ఉన్నారు. మనం సంపాదించడానికి పేరు కోసము, డబ్బు కోసము, మన ప్యాషన్ కోసం వచ్చినాం. మనం ఆ మాత్రం కష్టపడకపోతే ఊకినేస్తాడా దేవుడు? సో మొత్తానికి అలాగా కష్టపడి ఒక మంచి సక్సెస్ లోకి వచ్చారు. ఎక్సలెంట్. సో దసరా అంటే నాని గారితో సెకండ్ ఫిలిం అవునమ్మా, కదా, second జెర్సీ ఫిలిం కూడా చేశారు అవును, నాని గారితో. జెర్సీ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం లో కూడా మొన్న స్పీచ్ అయితే అద్దరగొట్టారు, మామూలు వైరల్ కాలేదు. అసలు దసరాకు పడ్డ కష్టము ఉమ్, బతుకున్నంత కాలం ఏ సినిమాకి పడం. ఎవరైనా కీర్తి గాని, నాని అన్న గాని, సూర్య గాని, డైరెక్టర్ ఫీల్డ్ గాని, ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్ ఎవరైనా ఉమ్, అంత కష్టం ఏ సినిమాకి పడం. మళ్ళీ కేజీఎఫ్ కింద పడి ఉంటారు నాకు తెలిసి. అంటే ఆ లొకేషన్ చూస్తే ఎట్లా అనిపించింది, అంత కష్టపడ్డామమ్మ చాలా. అసలు సినిమా అంతా కూడా బొగ్గు గని మీద నడుస్తుంది అన్న, మైనింగ్ మీదే ఉంటది. అంటే ఆ ఏరియాలో నడుస్తుంది, పర్టికులర్ గా దాని మీద వెళ్ళదు, ఆ ఏరియాలో స్టోరీ. కాకపోతే ఎల్లందులో ఒకసారి మేము ఒక షాట్ ఉంటది, మీకు ఆల్రెడీ ట్రీజర్ లో ఉంది. అందరం నడుచుకుంటూ ఇట్లా వస్తుంటాం, నేను ఇట్లా టవల్ వేసుకొని వస్తుంటా, అందరం వస్తుంటాం. ఆ ఒక్క షాట్ తల్లి, అక్కడ బొగ్గు కనిజ అవి ఉంటాయి కదా లోపట, అది దొవ్వుతారు, అంత మంట మండుతుంటది, వేడి. అసలు నాన్నన్న వచ్చే వరకు 2 hours పట్టింది. మేము అప్పటికే 2 hours రిహార్సల్ చేయించారు. కింద కాలుతుంది, పక్కన వేడి, అబ్బా ఘోరం. అసలు నేను అసలు అందరూ ఇక బేవసాయి పడిపోతాం అన్నంత ఇదైతుంది. నేనైతే మేనేజర్ పిలిచి, సార్ రోజుకు 1,00,000 ఇచ్చిన ఈ కష్టపడలేం సార్, వద్దు సార్, ఇది ఏంది సార్, ఇది ఇంత కష్టం, నా లైఫ్లో నేను ఎన్నో కష్టాలు పడ్డా కానీ అంత కష్టం చూడలే. అప్పుడు అనిపించింది. కానీ అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అది అలాంటి మళ్ళీ పడవచ్చులే అనిపించింది. అంత హ్యాపీ అనిపించింది. ఆ చిన్న షాట్, ఆ ఒక్క షాట్ చాలా కష్టపడ్డాం అసలు. బొగ్గులు, ఎండలు, వానలు, చలిలు, వానాకాలం ఒక సీన్ ఉండదు, ఆ సీన్ రివీల్ చేయొద్దు కానీ ఆ షాట్ అనగానే వర్షం పడుతుంది. ఆ షాట్ అనగానే వర్షం పడుతుంది రియల్ గానే. అట్లా ఒక 12 సార్లు క్యాన్సిల్ అయింది. ఒక చిన్న షాటే అది ఆ షాట్ అంట మళ్ళీ ఈ రోజు అంట అంటే వర్షం పడుతుంది. అది ఏంటో చెప్పండి, వద్దు. ఎలాగ రిలీజ్ అయినా కూడా ఒకటి ఉంటది, కత్తల షాట్ ఉంటది, అది కత్తల షాట్ ఉంటది ఒకటి. ఆ షాట్ అనంగానే వర్షం వస్తుంది, అది ఎందుకో తెలీదు. అట్లా చాలా. నాని అన్న గాని, చెల్లెలు కీర్తి గాని, మీ బంగారు తల్లి, బంగారు చెల్లి గురించి మీ మాటల్లో చెప్పండి. అక్కడ స్పీచ్లు అయితే మాత్రం చించేశారు, బంగారు చెల్లి అనగానే మళ్ళీ బంగారంలో వెలుగుతుంది ఫేస్ అంతా. నిజంగా తల్లి, ఆ పిల్ల ఎంత మంచిదంటే అసలు ఆ పిల్లలు ఎట్లా అంటారో నాకు అర్థం కాదు. బుజ్జి, అమ్మ, రారా, పోరా, కూషోరా, ఏదో ఇంట్లో మన చెల్లెలు పిలుస్తాం చూడు, అట్లే పిలుస్తా. అసలు ఆ బుజ్జి, ఆ పిల్ల కూడా అసలు కీర్తి మేడం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వదు. ఇప్పుడు కూడా అన్న చెప్పన్నా, అన్నానే అంటది. తెలుగు బాగా మాట్లాడుతుంది. అసలు మేము ఫస్ట్ రోజు అంటే అందరు వేరే కాంబినేషన్ లో జరిగినాయి, కీర్తి కాంబినేషన్ లో జరగలే. ఒక రోజు జరుగుతాం, కీర్తి సురేష్ వస్తుందంటే మహానటి కదా, మహానటి సినిమా చూసాము, అంత పెద్ద సినిమాలు చేసింది, అసలు ఆమె ఎట్లుంటుందో అని అనుకున్నాం. మామూలుగా చీర కట్టించిర్రు, మాకు ఊడ్చినట్టే బూడిది ఊసిర్రు, సేమ్ మొత్తం పూసిర్రు. ఇట్లా నడుచుకుంటే ఇట్లా ఏదో గోక్కుంటూ వస్తుంది, ఇట్లా నెత్తి గోక్కుంటూ వస్తుంది. ఇట్లా చూసి పిల్లేంది మా ఇంటి ఇంకా మంగళమానే బిడ్డలాకుంది అన్నా నేను. కీర్తి సురేష్ గారిని అంటే అట్లుంది, ఇదేంది మా ఊరు పిల్లలాగుంది పిల్ల, అయ్యా ఈ బుజ్జేంది ఇట్లుంది అంటే ఫ్రెండ్స్ అందరూ 1 గంట నవ్వేరు. ఎందుకు అట్లానే వేసినావు, అంత పెద్ద హీరోయిన్ అంటే, లేదన్నా నాకు హీరోయిన్ లాగా అనిపిస్తలేదు, మన ఇంటి వెనుక అమ్మాయో మన ఇంటి పక్కల అమ్మాయి లాగానే అనిపిస్తుంది అన్న. రాగానే ఇట్లా చూసిన, ఫస్ట్ కూడా పలకరియలే నేను, చూడంగానే ఇట్లా అని ముద్దిచ్చిన. ఏంటి అన్నది,
అంటే ఏమనిపించిందో నాకు ఏమీ తెలియదు, మా పరిచయం కూడా లేదు. అనంగానే దగ్గరికి వచ్చింది, దగ్గరికి వచ్చి పలకరించి హగ్ చేసుకుంది. తర్వాత రెండో రోజు మూడో రోజు అట్లా క్లోజ్ అయిపోయినాం, మాట్లాడుతున్నాం. ఒకటి క్రికెట్ జరుగుతుంది, మా దాంట్లో క్రికెట్ ఉంటుంది. క్రికెట్ సీన్లో కీర్తి నేను ఇద్దరం ఇట్లే ఉంటాం. అక్కడ బ్రేక్లో ఇక ఇద్దరం ఫ్యామిలీ విషయాలు అట్లా మాట్లాడుకోవడం అట్లా ఉంటే అవి ఇవి చెప్పి నా కొమరక్క గెటప్ చూసింది, వీడియోలు చూసింది. అసలు అప్పటి నుంచి ఫిదా అయిపోయింది. అసలు నేను నమ్మట్లేదు, ఎంత బాగా నీ వాయిస్ ఎట్లా వస్తుంది, అట్లా ఆ మాడ్యులేషన్ ఎట్లా చేస్తావు, ఎంత మంచి ఆర్టిస్టు నువ్వు, నేను మాట్లాడే పద్ధతి కానీ ఫస్ట్ రోజు నుంచి బాగుంది అని. అక్కడి నుంచి నా ఇన్స్టా ఫాలో కొట్టి ఆమె ఇన్స్టా మళ్ళీ ఆమెనే మన ఇద్దరు మాట్లాడుకోవాలి కదా అన్నదంటే, అమ్మ ఎట్లా తల్లి అంటే, ఆ నెంబర్ అడగొద్దు కదా, అంత పెద్ద హీరోయిన్ మనం ఏం అడుగుతాం చెప్పు, తప్పు అవుతుంది. అది ప్రియగా మాట్లాడుతుందని మనం మరీ అతి చేయొద్దని సైలెంట్ అమ్మ అంటే, ఆమెనే ఇన్స్టా ఆమె ఫోనే తీసుకొని, అన్న నీ ఇన్స్టా ఫాలో కొట్టినా నేనని మళ్ళా ఫాలో కొట్టాలంట. మళ్ళీ నా ఫోన్ తీసుకొని పిలిచి మళ్ళా కొట్టింది. కొట్టి అన్నయ్య చాటింగ్ చేయి అప్పుడప్పుడు అన్నది. రెగ్యులర్ ఎప్పుడు చాట్ చేసినా ఆ పిల్లలకు 4 million ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. 4 million ఫాలోవర్స్ పక్కన పెట్టి నేను మెసేజ్ పెట్టిన విత్ ఇన్ సెకండ్ రిప్లై ఇస్తుంది. సూపర్ సూపర్. అసలు చాలా హ్యాపీ. ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఎప్పుడన్నా రాగానే అన్నయ్య నన్ను ఇట్లాను ఒక ముద్ది అంటది. అంటే ఎంత మంచి అమ్మాయి, ఆ పిల్లకి ఇంత ప్రౌడ్ లేదు. ఇట్లా అంటే నేను హీరోయిన్ని, నేను ఒక మహానటిని, నేను ఇట్లా నేను వేరే హీరోయిన్లతో వర్క్ చేసా, యాంకర్లతో వర్క్ చేసా. చిన్న ఉంటది ఎక్కడో ఒక చోట, మేము ఒక హీరోయిన్ ఒక తోపు అనేది ఉంటది. కానీ అమ్మాయికి లేదు బుజ్జి, నిజంగా లేదురా. అసలు నువ్వు చూస్తే నువ్వైనా షాక్ అవుతావు. అన్న నువ్వు చెప్పింది నిజమేనే, అమ్మా ఎట్లుంది హీరోయినా, నా ఫ్రెండా అంటావు నువ్వు. మంచి అమ్మాయి, అంత చాలా మంచిది. లాస్ట్ రోజు నేను అమ్మాయి కాళ్ళు మొక్కి ఏడ్చింది ఎప్పుడంటే, లాస్ట్ ప్యాకప్ అయిపోయింది, నేను ఇట్లా వస్తున్నా, అమ్మ తల్లి నేను వెళ్ళిపోతా అంటే, అన్నయ్య వెళ్ళిపోతావా అంటే, ఈ రోజుతో అయిపోయింది కదమ్మా, 120 రోజులు చేసాము, ఇక గుమ్మడికాయ కూడా కొట్టేశారు కదా, తల్లి మర్చిపోకు నేను వెళ్తా అంటే, ఫుల్ చలి పెడుతుంది, ఇట్లా వణుకుతుంది. నేను సరే తల్లి నేను వెళ్ళిపోతా అంటే, వచ్చింది నువ్వు ఉండు నేను నీతో మాట్లాడాలని. నేను కాస్ట్యూమ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నా, క్యారవాన్ దగ్గర దిగింది. తెల్లారిపోయింది, అప్పటికి నైట్ షూట్ అది. తెల్లారిపోయింది. కుమరమన్ నేడి అన్నదంట డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. అంటే అందరూ కాస్ట్యూమ్ రూమ్ దగ్గర ఉన్నాడు అంటే, నేనే వెళ్తా లేదండి అంటుందండి. అంటే అదేంటి మేము పిలుచుకొస్తాం మేడం అంటే, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తాను. నాకు వేరే వాళ్ళు ఊరికొచ్చి చెప్తారే ఈ కీర్తి అడుగుతుంది నేను అడుగుతుంది అనగానే పరిగెత్తుకెళ్ళి ఉరికేసరికి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టి అందరికీ చెప్పింది, ఈజ్ మై బ్రదర్, లైఫ్ టైం నువ్వు మర్చిపోవద్దు అన్నయ్య. నేను ఏడుస్తూ కాళ్ళు మొక్కి, నా కాళ్ళు మొక్కుతుంది, తల్లి నువ్వు నా కాళ్ళు మొక్కొద్దే తల్లి, నీ కాళ్ళు మొక్కాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఆడపిల్ల కాళ్ళు మొక్కుతాము, చిన్నదైనా పెద్దదైనా ఆడపిల్ల కాళ్ళు మొక్కితే ఆడపిల్ల ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. నేను నీ కాళ్ళు మొక్కాలి నేను అని అన్నయ్య అని కాళ్ళు మొక్కి ఇట్లా అంటే నాకు ఏడుపు వచ్చింది. అసలు ఎక్కడ నువ్వు ఎక్కడ నేను, అందుకే మహానటి అయ్యావేమో, అందుకే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నావేమో అనిపించింది. ఆ రోజు ఫోటో దిగి డైరెక్టరు నాని అన్న అందరు నవ్వుతున్నారు, నాకేం భయం వేస్తుంది. ఏంది అంటే నాకు ఏం అర్థమైంది. వేరే వాళ్ళు ఏమైనా మందు పెట్టినావా హీరోయిన్ కు అంటే, నేను ఎందుకు మందు పెడతా, బిహేవియర్ తో మందు పెట్టినట్టు అయిపోయింది. అమ్మ మనం పలకరించే విధానం ఏంటంటే, నేను ఎవరినైనా TV9లో అన్ని సంవత్సరాలు వర్క్ చేసిన ఆడపిల్లలందరినీ బుజ్జి, అక్క, చెల్లె అంట. ఎవరినైనా నేను మేడం అని నేను అసలు ఎవరిని అనను. నిన్ను కూడా స్టార్టింగ్ నుంచి బుజ్జి బాగున్నవారని, జబర్దస్త్ కడు అమ్మ ఓ పిల్ల వచ్చిందే ఈ పిల్ల. సో మొత్తానికైతే దసరా సినిమాతో ఒక అందమైన ఒక బంగారం లాంటి చెల్లి దొరికింది మీకు. నిజంగా చెల్లి దొరికింది. ఇంకోటి ఏంటంటే, దసరా సినిమా అవకాశం రావడానికి మెయిన్ రీజన్ వినయ్ అన్న. వినయ్ అన్నకి మొన్న ప్రెస్ మీట్ లో చెప్దాం అనుకున్నా, అది హడావిడిలో చెప్పలేదు. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ తో అందరితో నేనే యాంకరింగ్ చేశాను కాబట్టి జరగలేదు. వినయ్ అన్న, నేను బ్రతికున్నంత కాలం నీకు రుణపడి ఉంటానన్నా, ఎందుకంటే నాకు మళ్ళీ రావాలో నీ వల్లే వచ్చింది, జెర్సీలో నీ వల్లే వచ్చింది, ఇప్పుడు దసరాలో నీ వల్లే వచ్చింది. చాలా మంచోడు వినయ్ అన్న కానీ, శ్రీకాంత్ అన్న కానీ, మన రోహిత్ అన్న, శ్రీనాథు, రాము, అందరూ ఆల్ టెక్నీషియన్స్, మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు. సురేష్ బాబు అని ఉంటాడు, అంటే సాంగ్స్ రాసిండు, మా సినిమాకి మొత్తం డైలాగులు రాసిండు. ఆయన అయితే తోపిగా అసలు
నిజంగా చెప్తున్నా, మీరు నా ఇంటర్వ్యూ తర్వాత ఆయన కంపల్సరీ ఇంటర్వ్యూ చేయాలి. ఆయన ఎంత తోపు అంటే ఆ సినిమాకి 3 సాంగ్స్ రాసిండు, ఓ సినిమా మొత్తం తెలంగాణ డైలాగులు రాసిండు, అందులో ఒక లీడ్ క్యారెక్టర్ గోరెటి వెంకన్న క్యారెక్టర్ ఆయన చేసిండు దసరా దసరాలో. మాకన్నా పెద్ద క్యారెక్టర్ ఆయన. ఓకే, అర్జెంట్ గా నెంబర్ ఇచ్చేయన్నా, నిజంగా ఈ రేపు సినిమా వెళ్ళగానే చేస్తాను. అదే ఈ సినిమా తర్వాత ఆయన దొరకడు, ఇంకా ఉమ్, ఎవ్వరికి దొరకడు, అంత బిజీ అయిపోతాడు. ఒక సాంగ్ ఉంటదమ్మా, కీర్తి గారు నాని గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది రిలీజ్ చేయలేమని. ఆ సాంగ్ నువ్వు వింటే నిజంగా అన్న నేను ఇప్పుడే ఇంటర్వ్యూ చేయాలన్నా, ఆయన ఫస్ట్ నేనే చేయాలన్నా అంటే అంత మంచి వ్యక్తి, అంత బాగా లేదండి రాసిండు. ఇప్పుడు ఇలా చెప్తుంటేనే వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా తల్లి ఆయన చాలా టాలెంటెడ్ అసలు. ఆయన మళ్ళీ ఫస్ట్ సినిమా పాన్ ఇండియా మూవీ, ఓ ఆయన టీచర్, ఆయన తీసుకొచ్చి అవకాశం ఇచ్చారు. తెలంగాణ డైలాగ్స్ అవన్నీ 3 పాటలు అంటే మళ్ళీ మామూలు పెద్ద విషయం క్యారెక్టర్ తల్లి, లీడ్ ఉమ్. క్యారెక్టర్. ఉమ్, దీంట్లో ఉంటాడు కదా తల్లి, చూసారో లేదు, ధూమ్ధామ్ దోస్తాను వీడియో సాంగ్ రిలీజ్ అయింది, అవునవునవును. దాంట్లో డప్పు కొడుతుంటాడు స్టార్టింగ్ లో ఓ ఒక ముసలోడు, అవునవునవును. ఆ ముసలాయన్నే ఆయన. ఓహోహో. ఆ నెక్స్ట్ ఏంటంటే కొమరక్క టీవీలో కూడా కొమరక్క మొగుడుగా దుబాయ్ నుంచి ఆయనే వస్తుంది. నేను అప్పుడే మాట తీసుకున్నా, లొకేషన్ లోనే మాట తీసుకున్నా, ఉమ్, బావా నువ్వు ఎట్లయినా బిజీ అయిపోతావు, దొరకవు, నాకైతే కొమరక్క మొగుడిగా నువ్వే చేయాలని. ఎక్సలెంట్ అండి. సో అన్న మొత్తానికైతే ఒక బ్యూటిఫుల్, మేము ఇక్కడికి వచ్చిన దూరం మర్చిపోయాం, అమ్మా అంత సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ జీవితంలో ఇలాంటి రోజు రాకూడదు అని అనిపించే రోజు ఏదైనా ఉందా? అంటే ఒక 5 years ఉన్నాయమ్మా, 5 years. 5 years. ఆ 5 years ఇంకా లైఫ్ లో నాకు ఎప్పుడు రావద్దు, ఇంకా ఆ 5 years ని మనిషి జీవితంలో ఎప్పుడు గడపొద్దు, అలాంటి సిచ్యువేషన్ రావద్దు. అంటే అందరు ఇప్పుడు ఒక చుట్టూ పులులుండి ఒక జింకనో ఒక నక్కనో ఏదో ఒకటి ఉంది, దాన్ని టార్గెట్ చేసి దాన్ని ఒక్కదాన్ని రౌండ్ అప్ చేస్తే ఎట్లయిపోతుంది, అలాంటి జీవితం ఆ 5 years నాది నా భార్యది. అంటే రిలేషన్ కావచ్చు, అవుటర్స్ కావచ్చు, చాలా అంటే అంటే ఆ సిచ్యువేషన్లా వాళ్ళ టైమా నా టైం బాగలేదా, మరి ఆ సిచ్యువేషన్ అలా మాట్లాడిస్తాయా నాకు తెలియదు, కానీ ఆ 5 years నేను గడిపిన జీవితం మళ్ళీ రావద్దు అనుకుంటా. ఎప్పుడు తలుచుకున్న దుఃఖం వస్తుంది, ఎందుకు నన్ను ఒక్కరిని ఏకాకిం చేశారు, నన్ను ఒక్కరిని ఒంటరివాణి చేశారు అని బాగా బాగా బాధ అనిపించేది. బాగా ఏడ్చినంటే మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత. ఈ క్యారెక్టర్ మా నాన్నమ్మదే నేను వేసేది. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు ఇప్పటికీ నాకు ఒక 15 days కింద 20 days కింద కొంచెం మా బామ్మడిది కొంచెం మాట్లాడలేడని బాగా డిప్రెషన్, కొంచెం చిన్న చిన్న ఇష్యూ మాట పెరిగి నేనే సరిగ్గా మాట్లాడలేదని బాగా బాధ తట్టుకోలేక ఇప్పటికీ ఒక 20 daysకి ఒకసారి మా నాన్నమ్మతో పోయి మాట్లాడి ఒక అరగంట ఏడ్చేస్తే తప్ప నేను మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఈ పేరు, ఈ డబ్బు ఇదంతా ఇప్పుడు వచ్చింది, కానీ నా గతం వేరు, నేను గడిపిన జీవితం వేరు. నీకు చెప్పినా కదా తల్లి, అవన్నీ రోడ్ల మీద అవన్నీ అమ్ముకున్నా, నేను హోటల్లో పనిచేసిన క్లీనర్ నుంచి మోరీ అడిగితే తల్లి, చిన్న మోరీ, బాసన్ మోరీ, పెద్ద మోరీ, కప్పు మోరీ ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క మోరీ నుంచి ఒక్కొక్క మోరీకి వెళ్ళాలి. దాంట్లో బాసన్ మోరీ అనేది పెద్ద మోరీ, పెద్ద పెద్ద గిన్నెలు కడుగుతుంటే ఇవన్నీ పుండ్లు అయిపోయేది. అదే మన సాంబారు రసం అంతా 8 hours కాళ్ళ మీదనే పడితే పుండ్లు అయితే, నైట్ అసలు అన్నం తినడానికి రాకపోయేది. సైబల్ అని ఉంటుంది, వాళ్ళు ఇస్తారు హోటల్లో, పూసుకొని ఊదుకుంటూ పడుకుంటుంది. అప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ ఈ రౌండ్ అప్ చేసి ఇంకా బతకడు వీడు, వేస్ట్, వీడి లైఫ్ ఇంతే, ఇంకా వీడేం చేయలేడు, వీడేం సాధించలేడు, వీడు ఇంతే అని మనుషులు పొడుస్తారు కదా, ఆ టైం చాలా బాధాకరమైంది. కష్టాలు నాకు ఏం కొత్త కాదు, నేను ఈజీగా పడతా. నేను చెప్పిన ఆ కష్టాల్లో నేను సంతోషంగా చెప్పా, ఎందుకంటే హ్యాపీగా చేశాను. నేను రోడ్డు మీద నేను హ్యాపీగా అవన్నీ అమ్ముకున్నా, నైటీలు, ముక్కు పుల్లలు, కమ్మలు అవన్నీ అమ్ముకున్నా. నాకు ఇప్పుడు అంత అనిపించలే, కానీ ఆ టైంలో బాగా నన్ను అక్కడ చేర్చుకున్నది. కుటుంబమే సపోర్ట్ ఉండాల్సిన కుటుంబం మనుషులే దూరం పడితేనే ఆ బాధ తట్టుకోలేము. ఇక అందరూ అమ్మ అంటే అన్ని రకాలుగా అందరూ ఇక చిన్నప్పటి నుంచి మనం ఒకలా ఉండి తర్వాత ఇష్యూలు అట్లా కొన్నిసార్లు బాధ అనిపించేది. కానీ నాకు బాగా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే, మా అమ్మ చిన్నప్పటి నుంచి అనేది, మా అమ్మ చాలా కష్టపడుతుంది, అమ్మ లేదు ఇంటికాడ. నువ్వు వచ్చినప్పుడు నువ్వు గసిన్ములలో కోతేమాయ బిడ్డ, గసిన్ములలో కోతేమాయ బిడ్డ అని. ఇక ఆ పరిస్థితి అట్లా వచ్చిందే మా 5 years మా అమ్మకు కూడా. కానీ అంతకుముందు అయితే మా అమ్మ ఎప్పుడు సినిమాలలో కోతేమాయ బిడ్డ అనేది, మా అమ్మకు ఒక ఇష్టం నేను సినిమాల్లో పోను. మా చెల్లెలకి
మా చెల్లి గురించి చాలా సార్లు చెప్తాను నేను. ఆ. శ్రీదేవిలో కానీ క్యాస్ట్ లో కానీ ఎటు చూడు మా చెల్లెలు అంటే పిచ్చి నాకు. అందుకే మిమ్మల్ని అందరినీ చెల్లి అంటే నేను. అట్లా మా అన్న గాని సాంగ్ కూడా వేసా మా చెల్లెల్ని పెట్టి. ఆ, మా అన్న కూడా ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే వీడు ఏదో చేస్తాడు, సినిమాలకు పోవాలి. నేను చిన్నప్పుడు ఉండేది. ఇక నేను డివైడ్ అయిన తర్వాత అప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళ అయిన తర్వాత మా భార్య బాగా పుషప్ చేసింది. అలాంటి సిచ్యువేషన్ లో నన్ను బాగా ఆదుకున్న అంటే దగ్గర, ఇప్పుడు నీకు ఒక బాధ ఉంది తల్లి, అవును. ఎవరు వినట్లా, ఉమ్. నువ్వు చెప్దామన్నా లైట్ తీసుకునే టైంలో ఎవరో ఒక మనిషి ఇంటర్ చూడు, వాళ్ళే దేవుడితో సమానం. నా బాధ చెప్పుకోవాలి, నేను వినాలి, నన్ను ఓదార్చాలి, నాతో మాట్లాడాలి అనుకుని ఎవరో ఒకరు ఉండాలి. ఆ టైంలో మా బామ్మడిది ఉంటాడు. ఇందాక మాట్లాడలేను అన్నాను, వాడు మాట్లాడబోతే ఏడు టాటూ కూడా ఉంటుంది. వీకే అంటే వెంకట్ కొమరం అని మా బామ్మడిది ఇందాక వచ్చిపోయాడు. మీ వైఫ్ వాళ్ళ తమ్ముడు అంటే చిన్నమ్మ కొడుకు. వాడు ఇందాక వచ్చిపోయాడు రాజ్ కుమార్ అని. వాడు వీడు ఉన్నాడుగా, వీడు రాముడు. వాడంటే బాగా ఇష్టం. మా పాప వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు, వాడికి ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉన్నాడు వాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మాట ఏది జవదాటాడు, నేను ఏది చెప్తే అదే వింటాడు. నాకు ఎప్పుడు మర్యాద. అంటే వీళ్ళనే ఎందుకు, కులంతో సంబంధం లేదు తల్లి. ఇందాక వచ్చినోడు రాజ్ కుమార్ గారు ఇక తండ. వీళ్ళని ఎందుకు లైక్ చేస్తా అంటే, నా దగ్గర పేరు డబ్బు ఏది లేనప్పుడు నన్ను ఇట్లే చూసిర్రు, నన్ను ఇక్కడే పెట్టిర్రు, ఇప్పుడు ఇక్కడనే పెట్టిర్రు. అప్పుడు ఒకలా చూసి ఇప్పుడు ఒకలా చూస్తే మనం లైట్ తీసుకోవచ్చు. ఏమీ లేనప్పుడే మన అంత బాగా చూసుకున్నారు కదా, వాళ్ళని వదిలిపెట్టలేము. అందుకే వీళ్ళంటే బాగా ఇష్టం. మరి ఇప్పుడు మీ బామ్మర్ది మాట్లాడుతున్నాడు దొంగ పడుకోవాడు. ఏం లే, మొన్న తిట్టినా అందుకని కొంచెం మాట్లాడలేడు. అందుకని మొన్న ఏడ్చిన. మా నాన్నమ్మ సమాధి కాడిపోతే ఫ్రీ అయిపోతుంది బాడీ. నాకు మా భార్య కూడా వస్తుంది, ఏడుపు వస్తుందమ్మా, వస్తుంది, అది తెలిసిపోతుంది. ఎందుకో వాడి పేరు తలిచిన, వాడన్నా వాడి మాట అన్నా ఇంకా అదంతే. ఇక వీళ్ళ కన్నా ఎక్కువ బాగా ఇష్టం వాడు కొడుకు. నాకు పిల్లల కన్నా కూడా వాడు కొడుకు. ముగ్గురు కాదు, 4 పిల్లలు అనుకుంటా నేను. వచ్చేస్తారు మళ్ళీ కలుస్తారు. ఇప్పుడు మాట్లాడతారు సాయంత్రం వరకు. ఎక్కడున్నా కూడా మా బావ ఏరియా వచ్చేస్తారు. అమ్మా ఏదో దేవుడి దయ వల్ల నా సర్కిల్లో రామకృష్ణ అన్న కానీ వీళ్ళందరూ ఇప్పుడు నన్ను బాగా చూసుకునేదంటే, నేను ఇంత గెటప్ వేసి ఇదంతా తిరుగుతా కదా ఎమ్మెల్యేల ప్రోగ్రామ్స్కి. ఆ స్ట్రగుల్ భరించాలంటే నాకు మనుషులు కావాలి. నాకు ఎప్పుడు మా పెంటన్న ఉంటాడు, మా ఛానల్లో వేస్తాడు, పెంటి అని కొడుతుంటా. పింటి అయితే ఒక తల్లి, నాకే తల్లి ఆయన, నేను వాళ్ళకి తల్లి కాదు. నన్ను ఎట్లా అంటే ఇట్లా కాలు కింద పెట్టినీయడు, కాళ్ళ మెట్టెల కాడికి వెళ్ళి హెయిర్ వరకు మొత్తం ఆయన్నే చూసుకుంటాడు దగ్గరుండి. ఈవెంట్లలో పోతే ఎట్లా నూకుతారు, దొబ్బుతుంటారు, అందరినీ దొబ్బేస్తాడు. పెంటి గాని మా శివ గాని, ఈ సొంత తమ్ముళ్ళలాగా శివ. పెంటి అయితే ఇక నన్ను ఒక తల్లిలా, ఒక అన్నలా, ఒక అక్కలా దగ్గరుండి కాపాడుకుంటాడు నన్ను. ఇక టీంలు అందరూ అమ్మ, వీళ్ళు దూరం ఉంటారు కానీ నేను వచ్చినప్పుడు కానీ రాము, జాంగ్రీ, భారతమ్మ, గూటం గోపాల్, సీనన్న, ప్రవీణ్ గాడు, వీళ్ళందరూ ఇగో ఇక్కడనే షూట్ చేస్తుంది తల్లి. ఈ చెట్లల్లా ఇట్లకెళ్ళి చేస్తే వాళ్ళందరికీ ఏంటంటే పిక్నిక్ వచ్చినట్టు ఉంటది. ఇప్పుడు నువ్వు అన్నట్టు హ్యాపీగా సరదాగా నవ్వుతూ చేసేస్తాం. ఏదో పెద్ద షూట్ చేస్తున్నామని భయం ఉండదు. మంచి వాతావరణం, మంచి మనుషులు. కానీ ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది పెద్ద టాస్క్. తప్ప తల్లి, నేను పడ్డ కష్టాలతో పోల్చుకుంటే ఇది నాకేమనిపిస్తుంది అంటే, నాకు అవకాశం లేక 6 years స్ట్రగుల్ పడ్డా. అవకాశం నేను సక్సెస్ అయ్యి ఒక 4 years అవుతుంది, 4-5 years అవుతుంది. ఈ 4-5 years ఆర్టిస్ట్ లైఫ్ ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఒక 10 years అంటే కష్టం అమ్మ. ఇండస్ట్రీలో మీరే చూస్తున్నారు, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఒక మనిషి సక్సెస్ రేటింగ్ ఒక 5 years. ఎంత పెద్ద హీరోయింది ఆయన, హీరోలది అంటూ ఉంటది కానీ ఇక అది 5 years దాటితే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఈ టైం ఉన్నప్పుడు పరిగెట్టకుండా తీర్మానంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పబ్బులు, అమ్మాయిలు, జలసాలు, మందు, సిగరెట్లు అనుకుంటుంటే లైఫ్ కాదు. మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఒక్కొక్క ఇటుక తెచ్చి ఇల్లు కట్టుకున్నాం. దీన్ని ఎవరో వచ్చి కూల్చేస్తామంటే నా వల్ల కాదు. అది నా సొంతంగా కట్టుకున్న ఇల్లు. నేను ఎవరన్నా అమ్మాయిలు ఫోన్ చేసినా, ఈ మధ్యన బాగా ట్రాప్ చేయడాలు, వాయిస్లు రికార్డింగ్ ఇవన్నీ ఉంటాయి. నేను ఎవ్వరు ఫోన్ చేసినా అమ్మ చెప్పు తల్లి, అదేంటి నువ్వు అట్లా అంటావు, చెప్పు తల్లి ఏంది, అమ్మ ఏంది, నీకు ఇష్టం ఉంటే మాట్లాడలేకుంటే కట్ చేయి, ఏ బేరాలు వద్దు మనకి.
ఒకటే వ్యారో, కష్టపడు హార్డ్ వర్క్ చేస్తా, ఖాళీ ఉన్నంటే ఇంటికి వచ్చి పిల్లలతోటి ఉంటా, అంతే. షూట్ ఉంటే షూట్ చేసుకుంటా, లేకుంటే ఇంటి దగ్గర ఉంటా. ఇన్ని రోజులు ఏందమ్మా నేను పబ్కి కూడా వెళ్ళలే. నా ఫ్రెండ్స్ అందరు వెళ్తారు, అందరు ఏమంటారు అంటే నువ్వు పీసోడు రా, పీసోడిని కాదు, నాకు ఆ కల్చర్ ఎక్కడ అలవాటు అయితే మొత్తం అటే పోతానేమో అని. భయం. అంతే. జబర్దస్త్ లో ఎవరు బాగా ఫ్రెండ్ మీకు? బాగా అంటే చంద్రన్నమ్మ. చంద్రయ్య. చంద్రన్న అసలు లైఫ్ టైం అంతే, ఇంకా ఆయన ఎవర్ గ్రీన్. ఎట్లా అంటే గంటలు గంటలు నవ్వుతాం కూర్చుంటే, ఉమ్. అసలు మామూలు సెటైర్ లేడు. ఇంట్లో కలుస్తాం, వాళ్ళ ఇంట్లోనే. చంద్రన్న బాగా ఇష్టం. నార్మల్ గా అయితే బిత్తిరి సత్య గారు మంచి మంచి ఫ్రెండ్, రూమ్మేట్. అన్న నేను ఒక 6 years రూమ్మేట్. ఇద్దరము ఉహు. ఇద్దరం కలిసి ఒక భార్య భర్తల్లా బతికిపోయినాం అప్పుడు. అంటే నేను అంటే క్యారెక్టర్ లో ఉండేది. అవును. నేను గిన్నెలు తోమితే ఆయన ఊడ్చేది, ఆయన కూరగాయలు కట్ చేసి మేము వండేది. సంగీర్ అని ఒక రైటర్ ఉండే, ముగ్గురం కలిసి ఉండేది రూమ్ లో. ఇక అన్న తమ్ముళ్ళాగా మంచిగా ఆడుతూ పాడుతూ ఊకే క్యారెక్టర్ చేసేది. మేము గిన్నెలు తోముతుంటే, ఒక భార్య తోముతుంటే, మొగుడు కావి కట్ చేస్తుంటే మాట్లాడే మాటలే మాట్లాడేది. ఉహు. అంటే అక్కడ యాక్టింగే ప్రాక్టీస్ చేసేది బాగా. చేసేవాళ్ళు. సో మొత్తానికి అయితే ఇద్దరు ఒక మంచి సక్సెస్ రేట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, బిత్తిరి థ్యాంక్ సత్య యూ. గారు కానివ్వచ్చు, మీరు కానివ్వచ్చు. అవును. నిజంగా అంటే ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ మీది. ఏదో ఒక కమెడియన్ గా, లేకపోతే ఒక ఆర్టిస్ట్ గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా కాకుండా అమ్మా. నిజంగా ఒక మనిషి బ్రతికితే ఎలా బ్రతకాలి, ఆ బ్రతుకుని అంటే ఎంత మందికి యూస్ఫుల్ అవ్వాలి. తర్వాత ఒక మాట, చాలా మంచి మాట చెప్పారు. ఎవరో వచ్చి మనది కోల్చకూడదు, ఇటుక 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 పేర్చి అది మనమే మీరు కదా. పెట్టుకునే కష్టం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా గతాన్ని మర్చిపోకుండా వాళ్ళు వచ్చే జీవన అవును. విధానాన్ని గుర్తుపెట్టుకొని ఇండస్ట్రీలో కనుక నిలబడితే ప్రతి ఒక్క పర్సన్ కూడా సక్సెస్ అవుతారని ఈ రోజు అనిపించింది. అమ్మ సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే, నేను అందరికి కొత్త ఆర్టిస్టులకు ఒక మాట చెప్పేది ఏంటంటే, భయ్య మీరు ఎవ్వరు వచ్చినా 100% ఇక్కడ కళామ తల్లి ఆశీర్వదిస్తుంది. కాకపోతే మన దగ్గరే ఓపిక ఉండాలి. అవును. 100% మన దగ్గర ఓపిక ఉండాలి. ఓపిక లేదంటే మనం ఏమీ చేయలేము. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక్కడ తల్లి ఉండదు, తండ్రి ఉండడు, అక్క ఉండదు, చెల్లి ఉండదు, మేనత్తలు ఉండరు, మేనమామలు ఉండరు. రాగానే మంగళారతి పట్టి రాయ్యా సినిమాలకు తీసుకోపోయి మనం ట్రై చేయాలి, మనం నిలబడాలి, మనం స్ట్రగుల్ పడాలి, కాల్లో ఏళ్ళో మొక్కి బతిలాడుకోవాలి. టాలెంట్ ఉందంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండదు. సక్సెస్ మాత్రం వస్తుంది, లేట్ అయినా. అది ఇంకోటి ఏంటంటే, నీ టాలెంట్ ఎంత ముఖ్యం, నీ బిహేవియర్ అంత ముఖ్యం. అంతే. బిహేవియర్ బాగాలేదంటే ఎవ్వడు దేకడమ్మా. అంతే. ఇండస్ట్రీకి బిహేవియర్ చాలా అవసరం. నీ పద్ధతి, నీ నడవడి, నీ మాట్లాడే విధానము. థ్యాంక్ యూ తల్లి. And ఇంత దూరం వచ్చి మీ కెమెరామెన్లకి, మీకు, మీ డ్రైవర్కి, అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను వద్దు బుజ్జి ఇక్కడ దాకా, ఎందుకంటే ఆగన్నా నేను వస్తున్నా అని పొద్దున ఫోన్ చేసే వరకు నేనే షాక్ అయిన. బుజ్జి అన్న నేను అవుటర్ ఎక్కేసిన అంటే, థ్యాంక్ యూ తల్లి. మా ఊరికి వచ్చి ఇంత దూరం వచ్చి నా కోసం ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు స్పెషల్గా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చెప్తున్నా, మీరు హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి కొమరక్ ఎప్పుడు రెడీ ఉంటుంది. ఏంటంటే చాలామంది ఏంటంటే, కొంతమంది 100 మందిలో ఒక 20% అన్నయ్య నువ్వు కొత్త డిఫరెంట్గా ట్రై చేయి అంటే, కొమరక్కగా ఉంటుంది. కొమరక్క ఎవరికి ఎప్పుడు ఉండదు. నేను సినిమాలో ట్రై చేస్తున్నా, నా ఛానల్లో కొమరక్క కాకుండా వేరేగా ట్రై చేస్తే చాలామంది బాధపడతారు. ఎందుకంటే కొమరక్కలాగానే చూడాలనుకుంటారు. కాబట్టి ఆ తల్లిని అలాగే బతకనిద్దాం. కొమరక్కని చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.